బొట్టేశ్వర డీటెయిల్స్కి వెళ్తే హయత్ నగర్లో ఘరానా మోసగాడి గుట్టు రట్టయింది. హయత్ నగర్కు చెందిన చంద్రకాంత్ గౌడ్ రాజకీయ నాయకులు ప్రముఖులతో తగిన పరిచయాలు ఉన్నాయని కరీంనగర్ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని ₹1 కోటి వసూలు చేశారు. కాలేజ్లో సీటు రాకపోవడంతో మోసపోయాయని రాచకొండ పోలీసులు ఆశ్రయించిన బాధితుల ఫిర్యాదు మేరకు చంద్రకాంత్ గౌడ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. చంద్రకాంత్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని భారీగా మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. హయత్ నగర్లో ఘరానా మోసగాడి గుట్టు రట్టయింది. హయత్ నగర్కు చెందిన చంద్రకాంత్ గౌడ్ రాజకీయ నాయకులు ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయని కరీంనగర్ ఆనందరావు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని ₹1 కోటి వసూలు చేశారు. కాలేజీలో సీటు రాకపోవడంతో మోసపోయామని రాచకొండ పోలీసును ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదుతో చంద్రకాంత్ గౌడ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. చంద్రకాంత్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని భారీ మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఎల్వీవీ గార్డెన్స్లోని తన నివాసంలో సీఆర్ఎఫ్ భద్రతా సిబ్బంది హౌస్ అరెస్ట్ చేశారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండ రామారాయణపాలెంలోని సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె పర్యటనకు సిద్ధమవుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. తిరుమలకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాలు హెచ్చరికలతో టీటీడీ భద్రతా విభాగం అప్రమత్తమైంది. వారం రోజుల నుంచి అలిపిరి చెకింగ్ పాయింట్ల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు తిరుమల మొత్తం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిక వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తిరుమలకి వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తారు. ఉగ్ర ప్రేరేపిత కార్యక్రమాలు ఏవైనా పాల్పడినట్లయితే అనుమానంతో ముందుగా తనిఖీలు చేపడుతున్నారు. వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో శ్రీవారి ఆలయం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అక్టోబర్స్ బలగాల నిత్యం పహారా కాస్తున్నాయి. కడప జిల్లాలోని ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు దీక్షలు నిర్వహించారు. ఉద్యోగుల భద్రతా సర్క్యులర్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రెన్యువల్స్ను వెంటనే ఆపాలన్నారు. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలని కోరారు. గ్యారేజ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. 62 డిమాండ్లను మేము గౌరవ ఎండీకి 25 మార్చిలో ఇచ్చి ఉన్నాము. కానీ ఆ యొక్క సమస్యలపైన నేటికి ఎలాంటి స్పందన లేనందున మా యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము. ఈ నెల 1-2 తేదీలో ఎర్ర బ్యాడ్జీలు పెట్టి ఉన్నాము. 10-11 తేదీలలో ధర్నా కార్యక్రమం చేసి ఉన్నాము. అదేవిధంగా 17వ తేదీ డిమాండ్స్ డేగా ప్రకటించున్నాము. 28-29 2 దినంలో మా యొక్క కడపడిపో ఎదుట రిలే నిరాశలు చేపట్టి ఉన్నాము. ఇదంతా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ముందుకు వెళ్తున్నాము. మా యొక్క న్యాయమైన సమస్యలు ఇప్పటికైనా ఇటు మేనేజ్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పరిష్కరించి మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించగా మేము తెలియజేస్తున్నాము. మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మా న్యాయమైన సమస్యలే మేము అడుగుతున్నాము. ఏదైతే 2020 ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి మా యొక్క పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. గౌరవ ప్రభుత్వంలో పెద్దలు ఈ యొక్క మేము ఎదుర్కొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. మాకు చాలా విధంగా గౌరవ మేనేజ్మెంట్ డేట్ కూడా ఇచ్చిన 1/2019 సర్కులను డిపోలలో అమలుపరచకుండా అక్రమ సస్పెన్స్ రిమూవల్స్ చేస్తున్నారు. అదేవిధంగా
గతంలో మాకు పాత వైద్య విధానం అనేది ఉండేది. ఇప్పుడు ఈ యొక్క ఈహెచ్ఎస్ ఇచ్చినప్పటి నుంచి మేము ఆరోగ్యపరంగా లెక్కలు పెట్టలేక నష్టపోతున్నాం. కాబట్టి మాకు సత్వరమే ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానం మేము అడుగుతున్నాము. అదేవిధంగా 4 సంవత్సరాలుగా ప్రమోషన్లు ఆగిపోయినాయి. కావున సత్వరమే ఆ యొక్క ప్రమోషన్లు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ఇటు మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 114 సర్కులర్లోని ఏదైతే నైట్ రైల్వేస్ 150 నుంచి 400 పెంచేట్లు ఉన్నది. కానీ మాకు ఆ యొక్క తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేసవి సెలవుల్లో టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. కొందరు పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా మరికొందరు ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల కోసం సికింద్రాబాద్, తిరుపతి వయా వికారాబాద్, గుంతకల్ మార్గంలో మొత్తం 8 స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.